హలో అండి, అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. సో మీలో ఎంతమంది మొదటి శ్రావణ శుక్రవారం పోస్ట్ చేస్తున్నారు? ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి నా వీడియోని. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేనైతే ఈరోజు మొదటి శుక్రవారము అండ్ శ్రావణ శుక్రవారము నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు కోసం చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను. శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు పూజ చేసుకోవాలనేసి. ఆల్మోస్ట్ నేనైతే ఎవ్రీడే పూజ అయితే చేసుకుంటాను అనమాట. ఇంట్లో శ్రావణ శుక్రవారం అంటే అదొక మాసం, మనకు శ్రావణ మాసం అంటే అదొక హ్యాపీ ఫీలింగ్, తెలియని ఫీలింగ్. అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. నేనైతే పూజ చేస్తున్నాను శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారము. అండ్ ఇలా అయితే నేను మొత్తం పూలను అయితే పెట్టేస్తున్నాను. పూలు తీసుకొచ్చాను. ఈ వర్షం పడుతుంది బాగా, వర్షంలో అయితే పూలు కూడా తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఇవన్నీ చేసేస్తున్నాను అండి. మీలో ఎంతమంది చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ నా వీడియోని లైక్ కూడా చేయండి అనమాట. నేను నార్మల్గా చిన్న ఇలాగే నాకు ఉన్నంతలో చేసుకుంటాను, పెద్దగా ఏదో చేయాలని కాదు. యాక్చువల్లీ శారీ కట్టుకున్నాం అనుకున్నాను, కానీ ఫుల్ వర్షం పడుతుంది అనమాట. మళ్ళీ బయటికి వెళ్తామనేసి శారీ కట్టుకోలేదు. సో ఇలా అయితే దేవుణ్ణి అయితే అలంకరించానండి. మనము శ్రావణ శుక్రవారం అయితే మనము శ్రావణ మాసంలో పసుపు అయితే కాళ్ళకి పెట్టుకోవాలి. శ్రావణ మాసం అనే కాదు, ఎవ్రీ శుక్రవారం అయితే కాళ్ళకైతే పసుపు పెట్టుకొని పూజ చేస్తానమాట. సో అందులో ఉన్న స్పెషల్ మనకి శ్రావణ మాసం మొదటి శ్రావణ శుక్రవారము కాబట్టి నేను ఇంకా పసుపు పెట్టేసుకొని గంధం కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. గంధం కూడా పెట్టేసుకొని మనం ముందుగా అయితే ఫస్ట్గా దేవుని అలంకరించాలి. ఎందుకంటే మనం మళ్ళీ పసుపు పెట్టుకొని కాళ్ళని తాకుతాం కాబట్టి మళ్ళీ దేవుని తాకితే బాగోదు. ముందుగా దేవునితో అలంకరించుకున్నాను పూలతోని. మొత్తం అవన్నీ బొట్లు పెట్టేసి ఆ తర్వాత నేను కాళ్ళకు పసుపు పెట్టుకొని గంధం పెట్టేసుకున్నాను. ఇంకా నేనైతే దీపాలు అయితే పెట్టేస్తున్నానండి. మా ఆయన మార్నింగ్ అయితే పెట్టేసి వెళ్ళిపోయాడు అఖండ దీపము. అది నేను మళ్ళీ నీట్గా పెట్టేసాను, సాఫ్ చేస్తారెక్కి మళ్ళీ తీసేసి వేరే ఒత్తులు వేసి నేను మళ్ళీ దీపం అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇంతేనండి. నా పూజ ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మీరు ఎంతమంది చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకేంతేనండి, నా పూజ అయితే అయిపోయింది. నా దేవుని రూమ్లో ఏమేమి ఫొటోస్ ఉన్నాయి, ఏమేమి పెట్టాను అనేసి అనుకుంటున్నారా? నార్మల్గా అంతేనండి. ఇంకా లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుని అండ్ మా ఆయన అయోధ్యకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. అయోధ్య అంటే డ్యూటీ పరంగా వెళ్ళిపోయారనమాట, లక్నో వెళ్ళారు. మధ్యలో అయోధ్య తగిలితే అక్కడ స్టేషన్లో దిగి ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ రాధాకృష్ణ ఉంది అండ్ వినాయక్ ఉంది, ఘట్టా శివలింగం అనమాట. అంటే పైన చెంబు ఉంటుంది కదా, ఆ శివలింగము. లక్ష్మీదేవి మూర్తి అనమాట. ఇంకా ఇది వచ్చేసి క్రిస్టల్ది, కుబేరంది మా గిఫ్ట్ ఇచ్చారనమాట. రెండు ఉన్నాయి అలాంటిది, ఒకటి పిత్తలది ఉంది, రెండు గిఫ్టే వచ్చాయన్నమాట. సో ఇంతేనండి, నా పూజ అయిపోయింది ఈరోజు అయితే. ఇంకొకటి ఏంటంటే సాడ్ ఫీలింగ్ అండి, నేను ఒక్కటే ఫీల్ అయిపోయాను. సో తులసి మాతకి పూజ చేయలేకపోయాను, ఎందుకంటే ఫుల్గా వర్షం పడుతుంది బయట. నేను ఇప్పుడు దీపం పెట్టేసినాను, మళ్ళీ వర్షానికి ఉండదు అనేసి పెట్టలేదు. సో ఈవినింగ్ అయితే ఖచ్చితంగా చేస్తానండి నేనైతే. అండ్ నా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.